నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన స్వీట్ హోమ్ ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. సినిమా వేళకి విశాల, శ్యామలరావు ముస్తాబై బయలుదేరారు రిక్షాలో. థియేటర్ ముందు జనం కిటకిటలాడుతున్నారు. శ్యామలరావు పతివ్రతే చూడాలన్నాడు. విశాల ఊరుకుంది. శ్యామలరావు టిక్కెట్ల కోసం బుకింగ్ కిటికీలోకి మొహం పెట్టి, ఫ్యామిలీ ఉందండి, చివరి నుంచి 2 నెంబర్లు ఇవ్వండి అన్నాడు. నా పెళ్ళాన్ని తీసుకొచ్చాను, దాన్ని చివరే కూర్చోబెట్టాలి అని టిక్కెట్ల వాడితో చెప్తున్న మొగుడిని చూస్తూ నుంచుంది విశాల. అది అలవాటే. ఆ మొగుడితో సినిమాలకు వెళ్తూనే ఉంది. మీకు కావలసిన సీట్లు లేవు సార్ అంటూ టికెట్ల మనిషి 5 రూపాయల నోటు వెనక్కి తోశాడు బుకింగ్లో నుంచి. భార్యల్ని చివరి సీట్లలో కూర్చోబెట్టే భర్తలు ఆ ఆటకు చాలామంది వచ్చారని శ్యామలరావుకు చక్కగానే అర్థమైంది. ఇప్పుడు ఆ సీట్లు లేవు. సందిగ్ధంలో పడ్డాడు. వెళ్ళిపోదాం అంది విశాల లోపల సంతోషిస్తూ. ఇంటికెందుకు అని మళ్ళీ వెళ్ళి మధ్య నెంబర్లే 2 తీసుకొచ్చాడు. విశాలను దూరంగా నించొమ్మని తను వెళ్ళి గేట్ మెన్ను బతిమలాట్ట మొదలుపెట్టాడు. లేడీస్ వచ్చారండి, ప్లీజ్ చివరి సీటు కావాలండి అన్నాడు 2-3 సార్లు. గేట్ మ్యాన్ చాలా హడావుడిగా ఉన్నాడు అలాంటి భర్తలతో. మీ నెంబర్ల ప్రకారం మీరు కూర్చోవాలండి, ఎవరి సీటు మీకు ఇమ్మంటారు అన్నాడు విదిలిస్తూ. నిజమేననుకోండి, ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే ఇక్కడ ఉండండి, ఎవరినైనా అడిగి చెప్తాను అంటూ ఒక చివరికి వెళ్ళాడు అతను. విశాలకు ఒళ్ళు చచ్చిపోతుంది. ఉక్రోషంతో ఉడికిపోతూ నిల్చుంది గేటు దగ్గర. అంతవరకు అక్కడి నుంచి మొగుడు దగ్గరికి 4 అడుగులు వేసి, పోనీ మనం వెళ్ళిపోదాము, టిక్కెట్లు ఎవరికన్నా ఇచ్చేయండి అంది చొరవగా. అతను మండిపడి, నిన్నక్కడి నుంచోమంటే ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్నాడు కసురుతూ. విశాల సిగ్గుపడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి నుంచింది. శ్యామలరావుకి కంపరం మొదలైంది. చివరి సీటు దొరకపోతే ఏం చేయాలి? ఆడదాన్ని మధ్య సీట్లో ఎలా కూర్చోబెట్టడం? అవతలి మగాడేమన్నా చేస్తే, తొడ మీద చెయ్యి వేస్తే, పైటి చెంగు పట్టుకుంటే? అందరూ అలా చేసేవాళ్లే. చీకట్లో ఎవడికి తెలుస్తుంది? ఆఖరి ప్రయత్నంగా చివరి సీట్లలో కూర్చున్న 2 మగవాళ్ళని బతిమాలాడు ఇంగ్లీష్లో. మా నెంబర్లు మీరు తీసుకోగలరా? ఆమె చాలా సిగ్గుపడే మనిషి అండి, ప్లీజ్ ఈ చివరి సీట్లు మాకు ఇవ్వగలరా అంటూ చాలా దీనంగా మొహం పెట్టాడు. దూరంగా తలదించుకుని నుంచున్న విశాలను చూసి వాళ్ళిద్దరూ చటుక్కున లేచి మధ్య సీట్లలోకి వెళ్లారు. అది చూసి విశాల వచ్చి చివరి సీట్లో కూర్చుంది. సినిమా అయ్యే వరకు ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించే పరపురుషులు ఎవ్వరూ పక్కన ఉండరు. ఆ చివరి సీట్లో ఇక ఆమె పవిత్రత చెడదని భర్తకు హామీ దొరికింది. విశాల నిశ్శబ్దంగా కళ్ళొత్తుకుంది. సినిమా అవుతున్నంతసేపు ఆమె దిక్కులు చూడకూడదు. ఇటన్నా చూస్తే ఏంటి చూస్తున్నావు అంటాడు. ఏం లేదు అంటే ఏం లేకపోతే ఎందుకు చూసావు అంటాడు. ఏదో ఒక జవాబు చెప్పాల్సిందే. సినిమా చూస్తూ ఏదన్నా మాట్లాడాలనిపించినా కిక్కురు మనకూడదు. చాలే ఎవరన్నా వింటారు అంటాడు. తను మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. సినిమాలో ఎక్కడన్నా నవ్వు వస్తే చప్పున నవ్వకూడదు. కొంగులో మొహం పెట్టుకుని రహస్యంగా కొంచెం నవ్వుకోవచ్చు. దానికన్నా బోరుని ఏడవటం మంచిదని విశాలకు తెలుసో తెలియదో కానీ ఎప్పుడు సినిమాలకు పోయినా అలాగే ఆ చివరి కుర్చీలో సజీవ సమాధిలో పడి ఉంటుంది కొయ్యవారి. 3 గంటల మృత్యువు తర్వాత అయిపోయింది సినిమా. శ్యామలరావుకు చాలా నచ్చింది. విశాలకు రోత పుట్టింది. ఎలా ఉంది అన్నాడు. బాగుంది అంది ముభావంగా. గేటు దగ్గర 1 వారం నుంచింది. జనానికి తగలకుండా తప్పుకుంటూ. అందరితో కలిసి వెళ్ళకూడదు. ఆఖరినిద్దరూ బయటకు వచ్చారు. అలాంటి దంపతులే జంటలు జంటలుగా వస్తున్నారు. పవిత్రంగా పాతివ్రత్యంతో అలరారే భార్యల్ని వెంటేసుకుని తీసుకుపోతున్నారు భర్తలు. థియేటర్ ముందు బస్సు రెడీగా ఉంది. ఎక్కేశాడు శ్యామలరావు భార్యని వెనకాల నడిపించుకుంటూ. చూస్తూ ఉండగానే బస్సు జనంతో నిండి కదిలిపోయింది. కూర్చోటానికి సీట్లు లేవు. విశాల ముందు శ్యామలరావు నుంచున్నాడు. విశాల వెనక 4-5 కాలేజీ కుర్రాళ్ళున్నారు. విశాల హడలిపోయి బాగా ఒదిగి జరిగి నుంచుంది. జనం ఎక్కుతున్న కొద్దీ కుర్రాళ్ళు విశాలకు దగ్గరయ్యారు. శ్యామలరావు కోపంగా వెనక్కు తిరిగి, ఏయ్ మిస్టర్, ముందు లేడీస్ కనిపించడం లేదా? ఏమిటా మీదికి రావటం అంటూ వాళ్లతో ఘర్షణకు దిగాడు. ఆ కుర్రవాళ్ళు ఎదుగుతున్న పరపురుషులే కదా, లేడీస్ తరపున మీరు వకాల్తా పుచ్చుకున్నారా అన్నాడు ఒకడు. పరపురుష వాసన పనికిరాకపోతే కారులో తీసుకుపోలేకపోయావా అన్నాడు ఇంకొకడు. బ్రదరు, నీ పెళ్ళానికి నువ్వు ఒక్కడివేనా? బాగా వెనక నుంచి వినిపించింది. శ్యామలరావు మొహం కందగడ్డలా అయిపోయింది. మాటలు తిన్నగా రాని అంటూ వాళ్ల మీదకు వెళ్ళి కలబడ్డానికి సిద్ధమయ్యాడు.
ఆ ఇరుకులోనే వాళ్ళు ముగ్గురు ముందుకొచ్చారు. ఊరుకోండి సార్, ఊరుకోండి అంటూ కండక్టరు, మిగతా ప్రయాణికులు ఎలాగో సర్దుబాటు చేశారు. శాంతి దూతలు ఎక్కడికక్కడే ఉంటారు కదా. శ్యామలరావు దిగే స్టాప్ వచ్చింది. దిగు అని హుంకరించాడు పెళ్ళాన్ని చూస్తూ తను వెనకాలే నుంచుని. విశాల గడగడలాడుతూ దిగింది. శ్యామలరావు దిగుతూ ఉంటే బస్సులో కుర్రాళ్ళు వెక్కిరింతగా అరిచారు. వీడికే ఉందయ్యా పెళ్ళం, భద్రం రోయ్, నీ పెళ్ళం భద్రం అరిచాడు ఒకడు నవ్వుతూ. బస్సు కదిలి వెళ్ళిపోయింది. శ్యామలరావు ఉడికిపోతూ పక్కనే ఉన్న విశాల చెంప మీద చిల్లును చరిచాడు. అసలు తప్పంతా నీదేనే దొంగముండా, నా కళ్ళతో నేను చూశాను, వాళ్ళని కావలించుకొని నించున్నావు అంత పబ్లిక్గా అని ఇంకా కొన్ని బూతులు కూశాడు. విశాల కళ్ళు నిండిపోయాయి. తల వంచేసుకుంది. నిశ్శబ్దంగా నడిచింది అతని వెనకే. ఇంట్లోకి వెళ్లే ముందు కొంగుతో మొహం కళ్ళు శుభ్రంగా తుడుచుకుంది. పతివ్రత సినిమా చూసొచ్చిన పతివ్రత నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళింది. ఏమిటే ఆ నిద్రమొహం, సినిమా చూడకుండా నిద్రపోయావా? అవునులే, ఆ సినిమా చూడటం నిద్ర దండగే, మంచి పని చేశావు అంది విమల అన్నాలు పెడుతూ. విశాల తల ఊపి కొంచెం నవ్వటానికి ప్రయత్నించి ఊరుకుంది. శ్యామలరావు గబగబా అన్నం తిని గదిలోకి వెళ్ళిపోయాడు. విమల గిన్నెలు సర్దుతూ ఉంటే విశాల గడప మీద ధీరంగా కూర్చుంది. విమల దగ్గరకు వచ్చి విశాల మొహం పరకాయించి కొంచెం ఆశ్చర్యంగా అనుమానంగా చూసింది. అయినా నవ్వుతూ చిలిపిగా చెంపనిమిరి, చెక్కిలిపై చెక్కులేమే చెల్లెలా, చెదరనేమో ముంగురులు చెల్లెలా అని పాడింది. విశాల కాంతి విహీనంగా నవ్వింది. నిద్ర మొహమా, పో గదిలోకి, మాట్లాడదు మోగమొద్దు అని తిట్టి వెళ్ళిపోయింది విమల. విశాల చాలాసేపు బయటే కూర్చుని తర్వాత బలి పశువులాగా లేచి గదిలోకి వెళ్ళి కటిక నేల మీద చెయ్యి తల కింద పెట్టుకుని పడుకుంది. కళ్ళు మళ్ళీ నీళ్లతో నిండాయి. దాని కళ్ళే చేస్తాయి 1,00,00,000 లక్షలు అని విమల వర్ణించిన కళ్ళు ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక 1,00,00,000 లక్షల సార్లు నిండాయి. పెళ్ళవ్వక ముందు కన్నీళ్ళంటే ఏమిటో తెలియని అమ్మాయికి. విశాలను చూసినప్పటి నుంచి విమలకేదో అనుమానంగానే ఉంది. అయినా తన అనుమానాలు తనే తోసేసుకుంటూ పనుల్లో మునిగి తేలుతూ తిరిగింది. మర్నాడు శ్యామలరావు తొందరగా భోంచేసి ఎవరో ఫ్రెండ్ ఉన్నాడని ఊళ్ళోకి వెళ్ళాడు. బుచ్చిబాబు కోర్టుకు వెళ్ళాడు. విశాలను చూస్తున్న కొద్దీ ఎవరో కొత్త మనిషిలా కనిపిస్తోంది విమలకి. ఎప్పుడూ నవ్వుతూ అడ్డమైన పుస్తకాలు చదువుతూ చెత్త సినిమా కబుర్లు చెప్తూ గలగలా మాట్లాడే విశాల ఇదేనా అనిపిస్తోంది. గట్టిగా మాట్లాడదు, నవ్వదు, బెదురు చూపులు చూస్తుంది. మొగుడు పెళ్ళాలు చనువుగా మాట్లాడుకోరు. అతను అందమైనవాడు, తెలివైనవాడును. ఇద్దరు దగ్గర నుంచుంటే చూడటానికి 2 కళ్ళు చాలవు. కానీ ఇది అతని ఛాయలకే వెళ్ళదు, తప్పుకు తిరుగుతుంది. విశాల ఎందుకు ఇలా అయిందో విమలకేమీ అంతుపట్టలేదు. దగ్గర కూర్చుని బుజ్జగించి అడగాలి. ఈ మాయదారి పని తెమిలి చావదు. వంటింటికి తాళం పెట్టి తాళం పారేస్తే గాని ఇందులోకి రాకుండా ఉండను అని విసుక్కుంటూ వంటింట్లో నుంచి బయటపడింది. విశాల పడుకున్న గది గుమ్మంలో నిశ్శబ్దంగా నుంచుని కాసేపు విశాలను చూసింది. ఆమె దిండు మీద చెంప అంచుకుని ఎటో చూస్తూ పడుకుని ఉంది. విమల నెమ్మదిగా వెళ్ళి పక్కలో కూర్చుంది. విశాల ఉలిక్కిపడి విమలను చూసి మొహం తిప్పుకుంది. విమల నవ్వుతూ విశాల భుజం పట్టుకుని ఊపింది. ఏమిటమ్మా అంత దిగులు? విరహమా, భర్తగారి మీద మోహమా? విశాల నవ్వలేదు, మాట్లాడలేదు. విమల మళ్ళీ విశాల భుజం మీదకు వంగి చెవి దగ్గర గుసగుసలాడింది. ఏమిటే విశేషం? నెల తప్పిందా? వేవిళ్ళగోలేనా? ఊరుకో అక్కయ్య. మరి ఏమిటే నీ వ్యధ? ఈశ్వరమంటావు ఎందుకే అమ్మా? ఎందుకో నీకెందుకు అక్కయ్య? ఆరుస్తావా, తీరుస్తావా? ఓహో, అందాక వచ్చింది మంచి మనసుతో వింటాను కదుటే. ఏం లాభం? నాకేదో దారి కావాలి. ఎక్కడికి? నీ పెరుమిటి దగ్గరికా? చాలేవే కసిరింది విశాల. అస్తమాను నన్ను అలా వేళకోళం చేయకు. అందరూ నీ అంత నిశ్చింతగా ఉన్నారనుకుంటావు. విశాల కంఠంలో ఏడుపు ముంచుకొచ్చింది. తెల్లబోయింది విమల. విశాల మళ్ళీ కోపంగా అంది. ఎక్కడేం వాగాలో నీకు తెలీదు, కబుర్లు మాత్రం తెగ చెప్తావు. ఏమైంది? అసలు నేనేమన్నాను? మేమిద్దరం వచ్చినాడు రిక్షా దిగి ఇంట్లోకి రాగానే నా గురించి బావతో ఏమన్నావో గుర్తుందా? నీతో వేళ కోళాలాడిన విశాల ఇది అని అనలేదు. అవతల నా మొగుడు ఏం తప్పు పడతాడో నన్న జ్ఞానం ఉందా నీకు? ఆయనకు అసలే ఒళ్ళంతా అనుమానం. ఇక అప్పటి నుంచి నన్ను ఒకటే అడగటం, బావగారితో ఏ విధంగా సరసాలాడావో చెప్పమని. ఛీ,
నా అంత దౌర్భాగ్యురాలు ఎక్కడా ఉండదే, పాడు బతుకైపోయింది. విశాల కళ్ళు నిండుకొచ్చేశాయి. విమల చాలా కంగారు పడింది. నేను అలా అనుకోలేదే విశాల, సరదాలో చెప్పాను. అతనంత అపార్థం చేసుకుంటాడని ఎవరనుకుంటారే? నిజమే, ఎవ్వరూ అనుకోరు. ఇదంతా నా కర్మ. 2 ఏళ్ల నుంచి ఈ నరకం భరిస్తున్నాను. ఆ 4 మాటలు చెప్పేయాలని విశాల అనుకోలేదు. ఏమీ చెప్పకుండా, తన సంగతులేవి విమలకు తెలియకుండానే వెళ్ళిపోవాలని తనను చాలా హెచ్చరించుకుంది. కానీ ఆమె వశం కాలేదు. అప్రయత్నంగానే ఆ దుఃఖం బయటపడింది. విమల ఆశ్చర్యంగా చూసింది. ఏమిటే నువ్వనేది? నాకేం అర్థం కావటం లేదు. ఆ మధ్య ఎప్పుడో మీ అమ్మ నాకు ఉత్తరం రాస్తూ నువ్వు పుట్టింటికి రావటం లేదని రాసింది. ఇప్పటిదాకా ఆ మాటే గుర్తులేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళ గోల మీకెందుకని పిన్నితో దెబ్బలాడుతూ జవాబు రాశాను. అంతకన్నా నాకేం తెలీదు. అయినా నువ్వు ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళలేదు అమ్మ దగ్గరికి అడిగింది. విశాల నేలచూపులు చూస్తూ ఊరుకుంది. చెప్పవే విశాల, నాతో చెప్పటానికి ఏమీ లేదక్క. వింటే నీకు మా మీద అసహ్యం పుడుతుంది. 7 సెవలే ఎందుకు పుడుతుంది? అందరి విషయాలు ఒక్కలాగే ఉంటాయా? నీ కష్ట సుఖాలు నేను అర్థం చేసుకోలేనా? అసలు ఇంతకాలం మీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదో చెప్పు. వెళ్ళనివ్వలేదు. నేను వెళ్ళటం అతనికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అతని పెత్తనం ఏమిటి? మా వాళ్ళంటే అతనికి కోపం. ఎందుకు? అతనేగా నిన్నెంత ఇష్టపడి చేసుకున్నాడు. అదే అక్క వచ్చింది నా బతుక్కి. అతను చాలా త్యాగం చేశాట. ఆదర్శంగా సంస్కారంగా ప్రవర్తించాట. కానీ దాని విలువ మా వాళ్ళు గ్రహించలేదుట. స్కూటర్లు రేడియోలు ఇవ్వలేదుట. అదేమిటే, అంత డబ్బే ఉంటే కట్నమే ఇవ్వరా? కట్నం ఇవ్వటం తప్పే, కానీ బహుమతులు ఇవ్వటానికి ఏమంటాడు? అంత సిగ్గు లేకుండా మాట్లాడే మనిషికి ఏం చెప్పగలము? పెళ్ళైన 5-6 నెలలకి సంక్రాంతి వచ్చింది. అన్నయ్య వచ్చి మా ఇద్దరిని పిలిచాడు. కూడు తినే భాగ్యానికి అక్కడికి రావాలా? పండుగ మా ఇంట్లోనే ఉంది అన్నారు మా అత్తగారు ఈనాను. అన్నయ్య చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. వెంటనే మా ఇద్దరికి బట్టలు పంపించాడు పోస్టులో. అవి కూడా తీసుకోకుండా తిరగొట్టారు. తర్వాత ప్రతి పండక్కి ఎవరో ఒకళ్ళు వచ్చి పిలుస్తూనే ఉన్నారు. ఎవరిని రావద్దని నేను చెప్పినా వాళ్ళు వినరు. నాన్న అన్నయ్య వచ్చారు, కానీ అమ్మని మాత్రం ఈ 2 ఏళ్ల నుంచి చూడలేదు. వాళ్ళు ఉత్తరాలు రాసినా ఈయన జవాబులు రాయరు, నన్ను రాయనివ్వరు. రాస్తే దొంగతనంగా రాయాలి. ఎంత నీచమో చూడు. విమల నమ్మలేకపోతోంది. శ్యామలరావు ఇలాంటివాడా అన్నట్టు చూస్తోంది. కట్నం అక్కర్లేదన్నారని నా చదువు ఆపించి పెళ్లి చేశారు, కానీ కట్నాల తంతు అయితే పెళ్లి ప్రసక్తే ఎత్తేవారు కాదు. నా చదువు పూర్తయ్యేది. చదువుకున్నవాడే కదా, తర్వాత నన్ను చదివిస్తాడేమోనన్న ఆశతో నేను పెళ్లికి ఒప్పేసుకున్నాను. పోనీ నాకు ఇప్పుడు ఏ చదువులు వద్దు. కాస్త మనిషిని మనిషిలా చూస్తే బావుండును. విశాల కళ్ళు మళ్ళీ నిండాయి. విమలకి అంతా అర్థమైపోయింది. విశాలను ఓదార్చడానికి ఏవో 4 మాటలు చెప్పాలి. నువ్వెందుకు అంత మనసు పాడు చేసుకుంటావు? కొంతకాలానికి అతని తప్పు అతనికే తెలుస్తుంది. నువ్వు అసలు పుట్టింటికి వెళ్తానని ఎప్పుడన్నా అన్నావా? వెళ్ళాలని ప్రయాణం పెట్టుకుంటే ఆపేశాడా? వెళ్తానని చాలాసార్లు అడిగాను. అడగటం ఏమిటే? ప్రయాణం పెట్టుకుని ఇదిగో వెళ్తున్నాను, వారం రోజుల్లో వస్తాను అని చెప్పి వెళ్ళకపోయావా? అమ్మో, ఇంకేమైనా ఉందా? నీకు తెలీదక్కయ్య, అతని దగ్గర నేనేమీ మాట్లాడలేను. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతాను. అంతకన్నా అతనితో వాదించలేను. ఎందుకు నీకింత పెరుగుతాను? నీ అభిప్రాయం నువ్వెందుకు చెప్పలేవు? ఏం చేస్తాడు? తిడతాడా, కొడతాడా, చంపుతాడా? అంతా నీ చచ్చుతనం గాని. ఏమైనా చేస్తాడక్క. అతనికి కోపం వస్తే చెళ్ళు మీద చెంపల మీద కొడతాడు. చాలదా? అతన్ని చూడటమే అసహ్యం. అతనితో దెబ్బలు కూడా తింటూ బతకాలా? విమల నిర్ఘాంతపోయింది. కొడతాడా విశాల? అంది 10 సార్లు. ఎంఏ చదివిన శ్యామలరావు, హాస్యంగా ఉత్సాహంగా మాట్లాడే శ్యామలరావు ఇంత మూర్ఖుడా? విశాల మాటలు నిజమేనా అసలు? అక్కయ్య, పెళ్ళి అనగానే అతను ఎలాంటివాడో అన్న శంకైనా లేకుండా చదువు మానేశాను. తొందరపడ్డానని ఏడవటం తప్ప ఇప్పుడేం చేయగలను? విశాల ఇంకా చాలా చెప్పింది. మొదటి 2 మాటలతోనే విమలకు అంతా అర్థమైపోయింది. వాడితో జీవితం విశాలకు దుర్భరంగా ఉంది.
అయ్యో, విశాల సంసారం ఇలా ఉందా? ఇదేమిటి ఇప్పుడు? ఎలాగా? తనేం చెప్పాలి? కిందటి రోజు సినిమా చూసి బస్సు దిగొస్తూ ఉంటే చెంప మీద కొట్టాడని వినగానే విమల మొహం జేపురించుకుపోయింది. చీ వెధవ, వాడితో ఇంకా వెళ్లకు అని చెప్పాలని మనసు ఆరాటపడింది. కానీ అలాంటి లెంపకాయలు ఎన్నిసార్లు పడిందో. అయినా చెల్లించకుండా ఉందంటే ఈ మనిషికి ఏం చెప్తే వింటుంది? తిట్లు, తన్నులు, అవమానాలు కళ్ళు తెరిపించలేకపోతే ఎవరో ఏదో చెప్తే మనసుకు ఎక్కుతుందా? చదువు మానేసి పెళ్లి చేసుకున్నానని జరిగిపోయిన దానికి విచారించడం ఎందుకే విశాల? జరగవలసిందేమిటో ఆలోచించాలి. కానీ ఏముంది జరగాల్సింది? అంతా జరిగిపోయింది. అదే వద్దు. నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది కానీ అతని చేతుల్లో ఉండదు. వీలైతే రాజీ పడటం, లేకపోతే తెగతింపులు చేసుకోవటం. ఇప్పుడు పడేదంతా రాజీ కాదా? రాజీ కాక ఇంకేం చేస్తున్నాను? ఇంకా ఏం చెయ్యను? నీ సంసారం స్వర్గం లాంటి సంసారం. మీరిద్దరూ ఒకరి సుఖం కోసం ఒకరు తాపత్రయపడతారు. ఎంత చెప్పినా నా చీకాకులు నీకు సరిగ్గా అర్థం కావు. ఎందుకే పిచ్చి మాటలు? నువ్వు చెప్పాలే కానీ నేను అర్థం చేసుకోవటం నాకన్నా ఎవరు చేస్తారు? ఇంకేం చెప్పను. నాతో ఎప్పుడూ సామరస్యంగా మాట్లాడడు. ఎప్పుడూ 1000 కళ్ళతో కాపులా కాస్తూ ఉంటాడు. ఇంత అనుమానం ఏమిటో అర్థం కాదు. విశాల కంఠం దుఃఖంతో పూడిపోయింది. పిల్లలిద్దరూ బళ్ళ నుంచి వచ్చారు. విమల లేచి వెళ్ళిపోయింది. పిల్లలు తిళ్ళు తిని ఆటల్లో పడ్డారు. విమల వాకిట్లో మొక్కల్లో బాగు చేస్తూ విశాలని మళ్ళీ మాటల్లోకి దింపింది. మీ ఇంట్లో ఏమేం మొక్కలున్నాయే? ఏవో ఉన్నాయి. మా అత్తగారే చూస్తుంది వాటి పని. నేను అటు వెళ్ళను. చుట్టుపక్కల డాబాల మీద వాళ్ళందరూ కనపడతారని. ఏం కనపడితే? వాళ్ళు నా అందాన్ని దోచుకోరా కళ్ళతో. ఏం మాటలే మరీను? అబద్ధాలు చెప్తున్నానని అనుకుంటున్నావా? అబద్ధాలని కాదు, మరి వచ్చినప్పటి నుంచి ఒక్క ముక్క చెప్పలేదేం? నాతో చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నావా? ఏం చెప్తాను ఈ అందాల సంగతులు? నీ మనసు కూడా పాడు చేయాలా? అది కాదే విశాల, కొందరిని శిక్షించాలి, కొందరిని సంస్కరించాలి. ఇతన్ని ఏం చేయాలో ఆ నిర్ణయం నీ చేతిలోనే ఉంటుంది. అతన్ని మానవ మాత్రులు సంస్కరించలేరు అంది విశాల. అయితే రెండో మార్గం ఎంచుకో. అతన్ని నేనెలా శిక్షిస్తానే? నాకు శిక్షలు పడకుండా తప్పించుకుంటే చాలు. మరీ అంత విరక్తి ఎందుకే తల్లి? కొంచెం నవ్వింది విమల. విశాలకి కాస్త ధైర్యం నేర్పాలని విమల ఆలోచన. నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకో విమల. అతని చేతుల్లో ఎందుకు ఉండాలి? ఎంత తేలిగ్గా చెప్పేశావు. ఏం తేలిక కాక? నువ్వు నిజంగా తలుచుకుంటే తేలిక కాదా? పెళ్లి చేసుకున్న మనిషితో బతకడం దుర్భరం అయిపోతే దూరంగా ఉంటావు. ఏముంది ఇందులో? నేను ఏడుస్తూనో మొత్తుకుంటూనో నా మొగుడి దగ్గరే ఉండాలని మా వాళ్ళు కూడా అంటారు కదా. అనరు. నువ్వు నిజంగా నీ పరిస్థితి అంతా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీ వాళ్ళ సంగతి నాకు తెలీదా? నువ్వంతా భారిస్తూ ఎవరికి చెప్పకుండా అంతా దాచిపెట్టుకుంటూ ఉంటే వాళ్ళదేం పోయింది మధ్య? నీ బతుకు చక్కబెట్టుకోవటానికి నువ్వే ప్రయత్నించకపోతే ఎవరొచ్చి చక్కబెడతారు? పోనీ మీ వాళ్ళు నీ కష్టం అర్థం చేసుకోరనుకో, వాళ్ళ మాటలు నువ్వు లక్ష్య పెట్టకు. వాళ్ళు సంఘభయంతో ఏడుస్తూ ఉంటారు కదా, అది అర్థం చేసుకోలేవా? మరి నేనెలా బతకాలి? నిజంగా నీకు ఆ ఆలోచనే ఉంటే ఏదో ఒక మార్గం వెతుక్కుంటావు. ఇంత బానిస బతుకు ఎందుకే నీకు? విశాల నిరుత్సాహంగా నవ్వింది. ఆడవాళ్ళు బానిసలే కదా. బావ మంచివాడు కాబట్టి నీ సంసారం బాగుంది, కానీ లేకపోతే మగవాళ్ళలాగా బతకటం మనకు వీలవుతుందా? షటప్! మండిపడింది విమల. నీలాంటి మనుషుల్ని షూట్ చేయాలి, ఇడియట్. మగవాడు ఎలాంటి గొడ్డైనా ఆరాధనేనా నీకు? వాళ్ళని ఇంత పూజించే దానివైతే ఈ ఏడుపంతా ఎందుకే? నీ మొగుడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చో, ఎక్కడ నించోమంటే అక్కడ నుంచో, అతని వెనక పెంపుడు కుక్కలాగా తిరుగు. దయతో ఎంగిలి బిస్కెట్ ముక్క పడేసినప్పుడు తిను, కోపంతో కాలి కొద్ది తన్నినప్పుడు పడు. అతనికి సేవలు చేస్తూ పురాణ పతివ్రతలాగా పడుండు. ఈ ఏడుపంతా ఎందుకు? అలాగే పడి ఉన్నాను కదా. నేను మాత్రం ఏం అడుగుతున్నాను? నన్ను కాస్త మనిషిలాగా చూస్తే చాలంటున్నాను. అంతకన్నా ఏమంటున్నాను? ఏంటి? అతడు నిన్ను మనిషిలాగా చూడాలా? నువ్వు మనిషివని నువ్వు అనుకుంటున్నావా అసలు? ఇక అతనేం చూస్తాడు నిన్ను మనిషిలాగా? నువ్వు అలా తిడితే నేనేం చెప్పనే విమల?
నీకన్నా కోపంగానే ఆలోచిస్తాను బోలెడు సార్లు. మొన్నేదో పుస్తకంలో చదివాను, భారతదేశంలో స్త్రీలు అంత బరి తెగిస్తారా చెప్పు? నీ భారతదేశంలోని స్త్రీలను కప్పెట్టా పిచ్చి మొహమా? మనిషిలాగా బతికే హక్కు భారత స్త్రీకి ఉండదేమిటే? ఉండదని నీ మొగుడు లాంటి భారత పురుషులు చెప్తే నమ్మేటివేనా? మనిషివా పశువా? విమల తిట్లకి అక్కలు చెల్లెళ్ళు కోపాలు తెచ్చుకోరు. అసలు ఆ తిట్లను పట్టించుకోరు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. లేకపోతే నీ మాటలకేంలే అని నవ్వేసి ఊరుకుంటారు. విశాల విమలని ఒక్కోసారి అక్కయ్య అంటుంది, ఒక్కోసారి విమల అంటుంది. ఎలా బుద్ధి పడితే అలా. విమల తిడితే తిట్టుగాని నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు సహనంగా ఓర్పుగా ఉంటేనే బాగుంటుందనిపిస్తుందే నాకు. అందుకే అతనితో పోట్లాడ బుద్ధయ్యదు. విమల కోపంగానూ ఆశ్చర్యంగానూ చూసింది. ఇంత లొంగిపడి ఉండే మనిషిని కూడా అంత పీడిస్తున్నాడా అని. సహనాలు ఓర్పులు ఆడవాళ్ళకేనా? మగవాళ్ళకి అక్కర్లేదా? స్త్రీ సహంతశీలి, సహనమూర్తి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి, గృహలక్ష్మి అని పొగిడి పారేస్తే ఈ పిచ్చి ముండా కూతురు అవన్నీ నమ్మేసి మగాడి పెత్తనాలు, తిట్లు, తన్నులు భరిస్తూ బతికేస్తుంది. అది మగాడికి సుఖం కదా. ఎలాగైనా ఆడవాళ్ళు మగాళ్ళ మీద ఆధారపడే బతకాలి కదా విమల. ఆధారం అంటామేమిటి? మగవాళ్ళు మాత్రం ఆడవాళ్ళ మీద ఆధారపడలేదు. వాడేదో అప్పనంగా భార్యను దయతలిచి పోషిస్తున్నాడా? ఒక ఆడదాన్ని పోషించకపోతే వాడికి ఇంటి చాకరీ అంతా ఎవడు చేస్తాడు? నువ్వు ఎన్నైనా చెప్పక్కయ్యా, ఆడది మగాడి అండ లేకుండా బతకటం సాధ్యం కాదు. భర్తని వదిలేస్తే అందరూ హేళనగా చూస్తారక్కయ్య. విశాల జంకుతూ అంది. అందరూ అలా చూడరే, కొందరు అలా ఉండొచ్చు. అలాంటి వాళ్ళని లెక్క చేయకూడదు. అందుకే మరి ధైర్యం కావాలనేది. మన కష్టాన్ని అర్థం చేసుకోకుండా హేళన చేసేవాళ్ళని చూసి భయపడితే అది ధైర్యంగా ఉండటం ఎలా అవుతుంది? అసలు శరీరంలో కొంచెం ఆత్మాభిమానం అనేది ఉంటే ధైర్యాలు, సాహసాలు అన్నీ వస్తాయే. నీకది ఎక్కడ ఏడ్చింది? విశాలకేదో గుర్తొచ్చినట్లు కొంచెం నవ్వింది. నీ కథల్లో ఏం రాసావో తెలుసా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాదాల దగ్గర చోటు అడుగుతుంది. ఏ మగాడైనా ఆడవాళ్ళని ఇలా అడుగుతాడా? అదేనేమిటి మరి ఆత్మాభిమానంగా మాట్లాడటం అంటే అంది. అమ్మో, నా కథలన్నీ నీ ముందు పడేసి నా పీకల మీదకు తెచ్చుకున్నాను అని నవ్వింది విమల. ఎప్పుడో చాలా రోజుల కిందట రాశాలేవి. ప్రేమను చెప్పుకోవటానికి అప్పటికి అదే మార్గం కనపడింది. అవునే, మగవాళ్ళు ఆడవాళ్ళని అలా అడగరు. ఆడవాళ్ళు మాత్రం తమ ఇష్టాన్ని అలా ఎందుకు చెప్పుకోవాలి? నీకు కాస్త తలకాయ ఉందిలేవే, ఒప్పుకున్నాను. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎవరో తలుపులు కొడుతున్నారు. ఆయన వచ్చేసారేమో అంది విశాల భయపడుతున్నట్లు. విమల లేచి గబగబా వెళ్లబోతూ ఉంటే బుచ్చిబాబు పక్క వాకిట్లో నుంచి వచ్చాడు. ఏమైపోయారు లోపల అంటూ. ఏమీ అయిపోలేదు, వెనకాల కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంది విమల లోపల లైట్లు వేస్తూ. అయిపోయిందా మాట్లాడుకోవటం? ఇంకా బోలెడుంది, నువ్వు వచ్చేసావు పానకంలో పుడకలాగా అంది విమల. మళ్ళీ రాత్రి కూర్చుని మాట్లాడుకోండి అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి ఇవాళ? ఒక ఆయన ప్రెస్ పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు, మాట్లాడుతూ కూర్చున్నాం అన్నట్టు విమల, నీ కథలన్నీ ఇస్తే వాళ్ళ ప్రెస్లో అచ్చు వేస్తారేమో. నీ మొహం వేస్తారు అచ్చు అంది విమల కోపంగా. విశాల నవ్వి, ప్రెస్ పెట్టిన వాళ్ళు ఎలా వేస్తారు బావా, పత్రిక పెట్టిన వాళ్ళు అయితే వేస్తారు కానీ అంది. ఓహో అదా, అవును, అతను పత్రిక మాట కూడా ఏదో చెప్పాడు. నిజంగానా అంది విమల సంబరంగా. మళ్ళీ అడుగుతానులే, శామ్యుల్ రావు ఇంకా రాలేదా? వచ్చాడు, తన కోసం మళ్ళీ అన్నం వండుకుంటున్నాడు. నువ్వు కూడా కాస్త సాయం చేయరాదు వెళ్ళి అంది విమల. అలాగే ఉంది నీ వరస, కాసేపు నువ్వు మాట్లాడకు, విశాలని కబుర్లు అడగాలి. ఏంటి విశాల, నువ్వు బొత్తిగా మాట్లాడటం మానేసావేం? బాగా మారిపోయావు బుచ్చిబాబు విశాలను చూస్తూ అన్నాడు. ఏమున్నాయి బావా, సిగ్గుపడింది విశాల. ఎందుకలా చిక్కిపోయావు? చాలా మారిపోయావు నిజంగా. పోనీ ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరూ అడిగాడు. ఏదో అక్కయ్య చెప్తూ ఉంటే వింటున్నాను అంది. సంసారం ఎలా చక్కబెట్టుకోవాలో బోధించాను అంది విమల. ఓహో, ఇక ఈ బోధలు వింటే సంసారం చక్కబడ్డట్టే. విశాల, మీ అక్క ఏం చెప్పిందో కానీ అవి ఏమి జ్ఞాపకం పెట్టుకోకు. అడ్డమైన పుస్తకాలు చదివి చెడిపోయింది. ఏమన్నా అంటే కోపం తెచ్చుకుంటుందని ఊరుకుంటున్నాను అన్నాడు బుచ్చిబాబు.
భార్యలు ఆ మాత్రం జంకుతారంటే భార్యలంతా అక్కయ్యలాగా చెడిపోవటమే మంచిది బావా అంది విశాల నవ్వుతూ. ఇంకేం ఇప్పటికే వంటబట్టాయి అక్కగారి బోధలు నిట్టూర్చాడు బుచ్చిబాబు. మర్నాడు 12 గంటల వేళ వచ్చాడు శ్యామలరావు. బట్టలన్నీ సర్దేశావా, రిక్షా పిలవనా అన్నాడు రాగానే హడావుడిగా విశాలతో. సర్దే ఉంచాను అంది విశాల నెమ్మదిగా. శ్యామలరావును చూస్తే పలకరించి బుద్ధే వేయలేదు విమలకి. విశాలను చెంప మీద కొట్టిన పశువుతో తను మాట్లాడాలా? అస్సలు మాట్లాడకపోతే భార్య ఏదో చెప్పిందని పసిగట్టినా కడతాడు, మళ్ళీ దాన్ని సతాయిస్తాడు. ఎలాగో పోతున్నాడు కదా, ఎలాగో సందు చేసుకుని కాస్త గడ్డి పెట్టినా బాగుంటుంది అనిపించింది విమలకి. నిన్న మాయమయ్యి ఇప్పుడు బయటపడ్డారు. మీ ఇల్లాలు మీ రాజమండ్రి అన్నీ మర్చిపోయారనుకున్నాను అంది విమల. ఒక ఫ్రెండ్ ఉన్నాడని సింహాచలం వెళ్ళానండి. రాత్రి వచ్చేద్దామంటే రానివ్వలేదు. తెల్లారి గుళ్ళోకి వెళ్ళొచ్చాను అన్నాడు. అప్పన్న దర్శనం అయిందన్నమాట. కొండ మీద చెట్లు తోటలు చాలా బాగుంటాయి. విశాలను కూడా తీసుకువెళ్లాల్సింది అంది. ఇద్దరి తరపున పళ్ళు నేనే ఇచ్చాను గుళ్ళో అన్నాడు. ఓహో, దాని భక్తికి మీ రిప్రజెంటేషనా? ఏం ఎవరైనా చెయ్యొచ్చు. కుంకుమ పూజ కూడా చేయిద్దామనుకున్నాను కానీ చాలా ఆలస్యం అవుతుందని వచ్చేశాను అన్నాడు. బుచ్చిబాబు కోర్టు నుండి వచ్చాడు. శ్యామలరావును చూసి వచ్చేసారా, ఎప్పుడొచ్చారు అన్నాడు. ఇప్పుడే 5 నిమిషాలైంది. 1 గంటకు బస్సు ఉందిట, వెళ్తామండి. ఇప్పుడా, ఇంత ఎండలోనా? రాత్రికి ట్రైన్స్ ఉన్నాయిగా. చల్లటి వేళ ప్రయాణం హాయిగా ఉంటుంది. చీకటిన దిగిపోతారు మీ ఊళ్ళో. మీరుంటారని మధ్యాహ్నం ఉండిపోదామని వచ్చేశాను నేను అంటూ శ్యామలరావు పక్కన కూర్చున్నాడు బుచ్చిబాబు. బస్సులో కూర్చున్నపాటి ఆనందం ఉండదా మా ఇంట్లో అంది విమల నిష్ఠూరంగా. మీకింకా మాటలు తరగలేదా అన్నాడు శ్యామలరావు కాస్త నవ్వి. మీరు ఇలా పెంకితనం చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త మాటలు చెప్పుకోవాలి. నా మీద చెప్పుకోవడమేనా మీ పని? స్త్రీకి భర్తే దైవం కదా. విశాల మీ ముచ్చట్లు చెప్తూ ఉంటే వింటున్నాను అంది విమల. బెదురు చూపులు చూసింది విశాల విమలకేసి. విమల, బట్టలు మార్చుకోండి మరిదిగారు, అన్నం వడ్డిస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. వెనకాల వచ్చిన విశాలను చూసి బుచ్చిబాబుని పేరుతో పిలిచి నీ మొగుడిని మళ్ళీ మళ్ళీ హాడలు కొడతాను చూడు అంది. నీకు పుణ్యం ఉంటుందక్క, నేను చెప్పినవేవి అడక్కు. ఏడ్సావులే, గ్లాస్ కడిగి మంచినీళ్ళు పెట్టు అని పురమాయించి విమల నెయ్యి వెచ్చబెట్టి శ్యామలరావుకు అన్నం వడ్డించింది. అతను భోంచేస్తూ ఉంటే బుచ్చిబాబు కూడా వచ్చి వంటింట్లో కూర్చున్నాడు పేపర్ చూస్తూ. బుచ్చిబాబు, ఉత్తరాలు ఏవో వచ్చాయి, డ్రాయర్లో పడేశాను చూసావా అంది విమల. బుచ్చిబాబు తలెత్తి చూసి మళ్ళీ పేపర్లో దాక్కుని తీసుకొస్తావా చూస్తాను అన్నాడు. వెళ్ళి తెచ్చుకో, అంత బద్ధకమా అంది విమల. శ్యామలరావు ఆశ్చర్యంగా చూశాడు విమలని. బుచ్చిబాబు కదలకుండా పేపర్ వెనకాలే ఉండిపోయాడు. విమల గదిలోకి వెళ్ళి ఉత్తరాలు తెచ్చిస్తూ, అన్నీ నీకే అనుకుంటాను, నాకేమీ లేవు. మా అన్నయ్య నన్ను మర్చిపోయినట్టున్నాడు అంది దిగులు పడుతున్నట్లు. ఉత్తరాలు రాయకపోతేనే మర్చిపోయినట్లా? మధు అలాంటి వాడు కాడు. యువ పనులుంటాయి మరి అన్నాడు బుచ్చిబాబు ఉత్తరాలు చూస్తూ. నీ పనులు వాడి పనులు నాకు తెలుసులే, వెనకేసుకురాకు అంది విమల కోపంగా. బుచ్చిబాబు ఉత్తరాలు చదవటంలో పడ్డాడు. శ్యామలరావు సహించలేక విమలతో, మీరేమైనా అనుకోండి కానీ అన్నయ్య గారిని మీరు అలా పిలవటం బాగాలేదండి అన్నాడు మందలిస్తున్నట్టు. ఏమిటి ఎలా పిలిచాను? తెల్లబోయింది విమల. మీకు తెలీదా అలా పేరుతో పిలవటం ఏమిటి? నువ్వు అనటం కూడాను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అదా, ఏమిటో అనేశానండి, తప్పంటారా? తప్పో కాదో మీకు తెలీదా? అది మన సాంప్రదాయం కాదు. సాంప్రదాయాలు ఏమిటో నాకు తెలియదు కానీ తప్పు కాదని మాత్రం తెలుసు. ఆ మాటకొస్తే సీత కూడా రామ అని పిలిచేదంటారే అంది. వాళ్ళు దేవుళ్ళు, వాళ్లతో మనకు సాట. పోనీలేండి, సాటి కాను. నాకు అలాగే ఇష్టం, బుచ్చిబాబుకి అలాగే ఇష్టం అంది. ఎవరికిష్టమైనట్లు వాళ్ళు చేసేటివేనా? చెయ్యక మన ఇష్టం వదిలేసుకుని ఊళ్ళో వాళ్ళందరి ఇష్ట ప్రకారం చేయాలా? బుచ్చిబాబు కలగ చేసుకున్నాడు. మీరు భోజనం చేయండి ముందు, ఆవిడతో వాదన పెట్టుకుంటే రాత్రి బండి కూడా అందదు అన్నాడు. శ్యామలరావు విమల మీద కోపంతో మళ్ళీ మాట్లాడకుండా గబగబా అన్నం తిని లేచాడు. బళ్ళో నుండి పిల్లలు వచ్చి అన్నాలు తిని వెళ్ళిపోయారు. విమల కూడా వంటింట్లో నుంచి బయటపడి రేడియో పెట్టింది. రాజు పేద సినిమా నుండి ఒక పాట వచ్చింది. విమల పప్పు నానబెట్టడానికి వంటింట్లోకి పోయింది. పాట అనంతరం ఒక ముత్తైదు స్త్రీ సౌశల్యం గురించి ప్రసంగించడం ప్రారంభించింది. పాండవులు ద్రౌపది అడవుల్లో పాటలు పడుతూ ఉంటే చూద్దామని సత్యభామ కృష్ణమూర్తి వచ్చారట.
సత్యభామ అడిగిందట ద్రౌపదిని. వదినా, 5 భర్తల్ని ఎలా ఆకట్టుకున్నావు? ఒక్కరూ నీ మీద కోపగించరే? ఏమిటిది మాయా మంత్రమా అని. ఆడవాళ్ళు కలిస్తే మొగుళ్ళ గురించి తప్పితే ఇంకేమీ మాట్లాడుకోనక్కర్లేదని చెప్పడం అవునది. సత్యభామ సందేహాలకు ద్రౌపది, ఎంత మూర్ఖురాలివి! మంత్రాలతో మాయలతో భర్తల్ని వశపరుచుకోగలవా? సత్ప్రవర్తన చూపించాలి గాని అంది. భర్తే స్త్రీకి దైవం, స్త్రీకి ఇంకే దేవుడూ లేడు. నా భర్త పరస్త్రీలపై మోహపడితే నేను అసూయపడను, కోపగించను. నేను మాత్రం పరపురుషుల్ని ఎంత అందగాడు కానీ ఎంత గొప్పవాడు కానీ కన్నెత్తి చూడను. భర్తల కన్నా ముందుగా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను, నిద్రపోను, తలవాకిట నుంచోను. వంటింట్లో నుండి విమలొచ్చింది చేతులు తుడుచుకుంటూ. రేడియో కూడా పతివ్రతలాగా మాట్లాడుతుందేమిటి అంటూ. ద్రౌపది మాట్లాడుతోంది అంది విశాల మొహం చిట్లించి. విమల సూదీ దారం తెచ్చుకుని దుప్పటి చెరుగులు కుడుతూ కూర్చుంది విశాల పక్కన, ద్రౌపది కబుర్లు వింటూ. నా భర్తలకి కాళ్లకు నీళ్లు అందించి స్నానాలకు నీళ్లు పెట్టి భోజనాలు వడ్డిస్తాను, ఇల్లు ఉడుస్తాను, అంట్లు తోముతాను. తెల్లబోయారు విమల, విశాల. ద్రౌపది కూడా అంట్లు తోముతుందా అంది విశాల. మాట్లాడుకు విందాం అంది విమల. అత్తగారికి సేవలన్నీ స్వయంగా నేనే చేస్తాను. గురువుల్ని, బ్రాహ్మణులని, అతిథుల్ని స్వయంగా పూజిస్తాను. ధర్మరాజు పంక్తిన రోజు 18,000 మంది బ్రాహ్మణులు, యతులు భోంచేస్తారు. వారందరికీ లోపం లేకుండా చూస్తాను. మా కోటలో 1,00,000 మంది పరిచారకులు నిత్యము అతిథులకు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఎలా పనిచేస్తున్నారో, ఎక్కడ పొరపాటు చేస్తున్నారో కనిపెడుతూ ఉంటాను. మాకు లక్షలాది ఏనుగులు, లక్షలాది గుర్రాలు, లక్షలాది పశువులు ఉన్నాయి. వాటన్నింటికీ ఆహారం పెట్టే వాళ్లను నేనే నియమించి వాళ్ళ నడకలు పరికిస్తాను. రాజకార్యాలన్నీ నేనే చూస్తాను. ఖజానాల్లో ఉన్న ధనం ఎంతో, బంగారం ఎంతో, రత్నరాశులు ఎన్నో, ఖర్చు ఎంతో, ఆదాయం ఎంతో అంతా నేనే చూస్తాను. విశాల వెర్రుచూపులు చూస్తోంది రేడియో వంక. భర్తలకి భార్య మీద దయ కలిగిందా? నగలు, వస్త్రాలు, ధనము అన్నీ సమకూరుస్తాడు. పిల్లలు పుడతారు. స్వర్గంలో కీర్తి వస్తుంది. భర్తలు నెమ్మదైన వాళ్ళు కదా అని ఎక్కువ చనువు తీసుకురాదు. కోపం వస్తే వాళ్ళు నాగుపాములే. వాళ్లను చూసి ఒక పక్క బెదురుతూ ఉండాలి. విమల ఒళ్ళు మండి లేచి టక్కున రేడియో ఆఫ్ చేసింది. వీళ్ల బండి వెనక్కి నడుస్తోంది. మొగాళ్ళు వింటే చెడిపోతారు కూడాను అంది. శ్యామలరావు గదిలో నుంచి వచ్చాడు కంగారుగా. మంచి ప్రసంగం వస్తుంటే తీసేశారు. మహిళా మండలిలో మన గ్రంథాలను గురించి ఇంత బాగా చెప్తారని నేను ఎన్నడూ ఎరగను. పెట్టండి తొందరగా అన్నాడు కంగారుగా. ఇంకో గదిలో నుంచి బుచ్చిబాబు వచ్చాడు. ఇప్పుడు మంగళహారతి పాడతారు విమల, బాగుంటుంది అన్నాడు. విమల ఇద్దరిని కొరకొర చూసి మళ్ళీ పెట్టింది రేడియో. కొంత మ్యాటర్ పోయిందండి అన్నాడు శ్యామలరావు రేడియో ముందు కాపలా కూర్చుంటూ. ఎంత పోతే అంత మంచిది, బుర్రకే ఆరోగ్యం, మిగతాది వినండి తరిస్తారు అంది విమల మళ్ళీ దుప్పట్లో చిరుగులు వెతుకుతూ. బుచ్చిబాబు బాసిం పట్టు వేసుకుని గోడ దగ్గర బల్ల మీద కూర్చున్నాడు కొత్త చందమామలో బొమ్మలు చూస్తూ. అంచేత స్త్రీ తనకేమీ స్వార్థం ఎరగకుండా పెనిమిటి సేవ చేస్తేనే పుణ్యము, స్వర్గమును. విమల విశాల భుజం మీదకు వంగి, పుణ్యం కోసం స్వర్గం కోసం చేస్తే అది స్వార్థం కాదా అని గుసగుసలాడింది. విశాల నవ్వి దుప్పటి చాటు పెట్టుకుంది. ఈవిడికి భర్త ఉండి ఉండడు, వీధి వాకిట్లో నుంచోవద్దని ద్రౌపది చెప్తే రేడియోలోకి ఎక్కి ఉపన్యాసాలు ఇస్తుంది అంది విమల. ఇంతలో మంగళహారతి ప్రారంభమైంది. బుచ్చిబాబు తన్మయత్వంతో విన్నాడు. శ్యామలరావుకు చాలా కోపంగా ఉంది విమల మీద, విమల నిర్లక్ష్యం మీద. మంగళహారతి కాగానే రేడియో ఆఫ్ చేసి విమల వంక తిరిగి, ఇంత మంచి ప్రసంగాన్ని మధ్యలో ఎందుకు తీసేశారు అన్నాడు శ్యామలరావు దెబ్బలాటకు దిగుతూ. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.